జహీరాబాద్ పట్టణంలోని టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చైర్మన్ నరోత్తంను రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ని శుక్రవారం ఎన్ఎస్ ఛానల్ యాజమాన్యం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి ఎన్ఎస్ ఛానల్ జ్ఞాపికను అందజేశారు. రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ మాకు ఎన్ఎస్ ఛానల్ యాజమాన్యం ప్రతి ఒక్కరికి ఎన్ఎస్ ఛానల్ రిపోర్టర్లకు అందరికీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించినందుకు ఎన్ఎస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ ఛానల్ సీఈఓ నరసింహులు, యాంకర్ రేణుక, ప్రశాంత్, ప్రభాకర్, అనిల్ కుమార్, రాములు, సీను, ఎన్ఎస్ సభ్యులు తదితరులు ఉన్నారు. కొత్త సంవత్సరం వచ్చినట్టునే కనబడుతున్నది. ఒక్కరి మీద ఒక్కరంటే రాలేదు. ఏ టీవీ అయినా టీవీ వాళ్ళు ఎవరి మీద ఇప్పటి వారి దాకా ఒక్కరి మీద రాలేదు. వీళ్ళు వచ్చిన కాబట్టి ఈరోజు మా అన్న నరతమన్నది ఉన్నది. ఇంతమంది ఛానల్ వాళ్ళు వచ్చినందుకు ముఖ్యమైన విషయము ఈరోజు ఎన్ఎస్ ఛానల్ బృందం మొత్తం కల్పించింది నరసింహులు సీఈఓ గారు, అదేవిధంగా జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ రాములు గారు. రాజకీయ నాయకులు మంచిగా తిని మంచిగానే ఉంటారు. రాజకీయ నాయకులు అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఒక బడ్జెట్ ఇచ్చింది, 2 ఏళ్ళు ఇచ్చింది, మండేట్లు ఇచ్చింది, అన్నీ చేసింది. ఒక్క జాగాలన్నా ఇప్పుడు బోధ తీయనికి పోతే ఈ కాశంతో దోపి బోధ తీస్తున్నారు. ఇప్పుడు ముందుగానేమో పెండ ఎరువు వేసి పంటలు తీస్తుంది. ఆ పంటలు తీసినాక మనం ఏమన్నా కొద్దిగా ఆ పంట తింటే మేము ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నామంటే అది ఆ పంట తినే మనం మంచిగా ఉన్నాం. ఇప్పుడు మీరు మా పుట్టలో పుట్టిన పిల్లలు ఒక 30 ఏళ్ళు బతుకుతే చాలు అన్న కాడికి ఉన్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది మట్టుకు చాలా తప్పు. కులకర్ణ అనేది కులకర్ణాన్ని శుద్ధి తీస్తే మళ్ళీ నిలబడితే మీరు ఓట్లు పడే రాజకీయ ఈరోజు సంఘం లోపలే చెప్తున్నా నేను, రైతు సంఘం కాబట్టి రైతు సంఘాలన్నీ కలిసి ఒక్కటైతే మొత్తం కులకర్ణను రానియరు, ఏం రానియరు. రైతులే మినిస్టర్లు అవుతారు, రైతులే ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి నేను ఈరోజు చెప్తున్నా, కులకర్ణ సంగతి ఎవరు తీయరాదు. ఈ కులకర్ణ వాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడి ఈ కులకర్ణ సంఘాలు తీస్తున్నారు, కానీ ఇది తప్పు. ఇంకొకరితో మాట్లాడుతూ మరియు కోయిరు అనిల్ మొత్తం బృందం అందరికీ శుభాభివందనాలు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతదేశ డెమోక్రటిక్ సెటప్లో ప్రెస్కు ఒక ముఖ్యమైన వాల్యూ, అది ఒక 4th పిల్లర్ కింద ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో, ఇప్పుడు మేము రాజకీయ నాయకులము, పత్రిక ఉంటుంది, ప్రెస్ ఉంటుంది, వాళ్ళు బయటికి తీసినప్పుడు ఏంటంటే మిగతా వాటి స్పందన వస్తుంది, ప్రజలకు మంచి జరిగే ఛాన్స్. కాబట్టి మీ బృందానికి అందరూ కూడా కోరేది ఏంటంటే, ఆ యొక్క నిర్వచనాన్ని కంప్లీట్ చేసి ఏంటంటే ప్రజలకు బాగా కావాలని చెప్పేసి మరి ఒకసారి అందరు కోరుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్ ఛానల్కు మరి ఒక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రజల సమస్యలను బయట పెట్టండి, మాకు తోచిన విధంగా మేము చేస్తాము. అయితే మా రంగం కంటే ఏంటంటే ఈరోజు పత్రికా రంగమే ముఖ్యము. కాబట్టి ఆ ముఖ్యాన్ని గమనించి ప్రజలకు బాగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.